ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో అందరికీ కూడా ఆషాఢ మాసం శుభాకాంక్షలు అండి. ఆషాఢ మాసం అనగానే ఆడవాళ్ళ గుర్తొచ్చేంటి ఆషాఢ మాసం ఆఫర్ చీరలు, ఇంకొకటి గోరింటాకు కదా. ఇదిగోండి ఆషాఢ మాసం ఆఫర్లోనైతే నేను చీరలు కొనుక్కోను, కానీ ఆషాఢ మాసం వచ్చినా శ్రావణ మాసం వచ్చినా ఏ పండగ వచ్చినా కానీ నాకైతే చేతుకున్నటువంటి గోరింటాకు పోగానే వెంటనే మళ్ళీ గోరింటాకు పెట్టుకోవడం అలవాటు అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. అయితే ఇంకా నేనైతే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుందామని అయితే మన తోటలో ఉన్నటువంటి గోరింటాకు అయితే తెంపుతున్నాను అనమాట. ఇదిగోండి గోరింటాకు చెట్టు మనం పెంచుకోవడం కూడా చాలా ఈజీ తెలుసా. కొమ్మలు ఉంటాయి కదా, కట్ చేసిన కొమ్మలు. ఇప్పుడు ఇలా ఇంత ఉంది అనుకోండి, ఇవి లేతగా ఉన్నాయి, కొంచెం ముదిరిపోయిన వస్తలేవు, లేతగా ఉన్నాయి. కొంచెం ముదిరిపోయిన కొమ్మలు ఉంటే వేరే కొమ్మ చెట్టు కట్ చేశాను. ఇవైతే యాక్చువల్గా మనం ఇలా అయిపోగానే విరిచేసేయాలి. విరిచేస్తే మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి సైడ్ కొమ్మలు వస్తాయి చూడండి, వాటికి వచ్చే ఆకులు మంచిగా ముదురుగా వస్తాయి. ఇంకా కొమ్మలు అన్నీ తీసుకుపోయి మళ్ళీ కింద ఎందుకు చెత్త అనేసి ఇక్కడ కట్ చేసి వేసామనుకో, లేతగా ఉన్నాయి, కిచెన్ కంపోస్ట్లో వేయచ్చు. ముదిరిపోయినవి అయితే మనము కట్టెల పొయ్యికి వాడుకోవడం కోసం దాంట్లో వేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే ఆకు తెంపేస్తుంది. కిందికి వెళ్ళాకైతే దాని కింద టైం ఇక్కడ అనుకోని మంచిగా చల్లగాలితో మంచిగా ఇలా ఆకు తెంపేసుకోవచ్చు. మన చెట్టు ఆకైతే చాలా మంచి తొందరగా రెడ్డిగా అవుతుంది తెలుసా. దీంట్లో అయితే నేను ఏమీ వేయకపోయినా మంచిగా అవుతుంది. అసలు దీంట్లో ఏమైనా వేస్తారన్న విషయం కూడా తెలియదు. ఒకరోజు మా ఇంట్లో టెనెంట్ ఆంటీ అనిందనమాట, చింతపండు నిమ్మకాయనైనా వేయాలమ్మా మంచిగా అవుతుందని. అప్పటిదాకా నేను ఎప్పుడైనా ఉత్తైనా వేసేదాన్ని, మిక్సీ పట్టేటప్పుడు మంచిగా రెడ్డిగా వస్తాయి మనదైతే. కొన్నిటి ఏమో అస్సలు మంచిగా రావు. మనైతే ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు మనము కొంచెం 2-3 సార్లు అటు ఇటు అంటాం కదా, అలా అన్నప్పుడు చేతి ఎంత మంచిగా రెడ్డిగా అయిపోతుందో తెలుసా. ఇదిగోండి ఇలా మనం కట్ చేసిన తర్వాత సిజర్స్ తీసుకొని కొమ్మలన్నీ కట్ చేసేద్దాము. ఇదిగోండి ప్రతి ఆకు కట్ చేద్దాము. ఇక్కడ మనకు ఉన్నది కొంత అమౌంట్ కదా, ఇలా కట్ చేసి దీన్ని మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే కొంచెం చింతపండు కానీ నిమ్మరసం కానీ వేసి మిక్సీ పట్టుకున్నాం. ఇదిగో ఫైనల్గా అయితే ఇంత వచ్చింది. ఒకరికి మంచి ఫుల్ ఫ్లెజర్గా సరిపోతుంది. ఒక గుప్పెడు వచ్చింది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇక మన తోటలో వచ్చినటువంటి గోరింటాకు అయితే తీసుకొచ్చాను కదా, దీంట్లో కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మంచిగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకుంటే చేతి మాత్రం మంచిగా ఎర్రగా అవుతుంది. టిప్ ఏంటంటే మనకు తొందరగా మంచిగా ఎర్రగా కావాలంటే చింతపండు కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఎర్రగా అవుతుంది. ఓకేనా. దీన్ని మంచిగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుందాం, మంచి ఇంకా రెడ్గా అవుతుంది అనేసి. గింజలు తీసేసినట్టు అనిపించింది. సగం ముక్క కూడా సగంలో సగం ముక్క పిండేస్తున్నాను. మన గోరింటాకు చాలా రెడ్గా అవుతుంది చెప్తాను కదా. ఇదిగోండి కానీ మనిషికి ఆశ ఎక్కువ కదా, ఇంకా కొంచెం ఎర్రగా కావాలి, మంచి తొందరగా అయిపోవాలి ఎందుకంతే. దీన్ని మరొకసారి మిక్సీ పట్టేద్దాం. కొండి C=-6 ఫ్రెండ్స్. ఇదిగోండి మనం మిక్సీ పట్టాను అంతే. మిక్సీ పట్టేసి మిక్సీ జాలకులు తీసి ఇలా పెట్టేసుకున్నాం. ఇంత మంచిగా రెడ్డిగా అయింది చూసారు. ఎప్పుడైతే చేతికి పెట్టేసుకున్నాము, చేతికైతే పెట్టేసుకున్నాము. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి గోరింటాకు. ఇలా చేతులకి కాళ్ళకి పెట్టుకున్నాం అనుకొని మన బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది. దాంతోపాటు మనకి స్కిన్కి వచ్చేటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. తర్వాత ఇది పెట్టుకోవడం వల్ల మనకి దిష్టి కూడా తగలదు తెలుసా. నా దిష్టి అలాంటి జరుగుతూ ఉంటుంది కదా, అలా దిష్టి కూడా తగలదంట. చాలామంది అంటూ ఉంటారు. చేతి చూడడానికి మంచి అనిపిస్తే వావ్ అనిపిస్తుంది కదా. ఇలా అన్నీ చుట్టూ చుక్కలు పెట్టేసుకుంటారు. నాకైతే చాలా ఇష్టం గోరింటాకు. ఈ యొక్క గోరింటాకు తలకి మనం హెన్నా ప్లేస్లో పెట్టేసుకోవచ్చు.
డాండ్రఫ్ పోవడానికైనా పెట్టుకోవచ్చు, లేదంటే హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి జుట్టు కలర్ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ కలర్ ప్లేస్ ఇది మనం మంచి న్యాచురల్ కలర్ లాగా కూడా వేసుకోవచ్చు. అసలు మన దగ్గర గోరింటాకు లేదనుకోండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోరింటాకు దొరికింది అనుకోండి, దాన్ని మనము తెచ్చుకొని ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కింద -8 -2 -1 -8 -2 -1 ఇంకోటి అఖిల్కి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, అందుకని మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నాను. మనకి ఇక్కడ దొరికితే తీసుకొచ్చుకొని ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని పెట్టుకొని కావాలన్నప్పుడల్లా మనము దాంట్లో కొంచెం పౌడర్ని మిక్సీ పట్టుకునేటప్పుడు మనము మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మనం కలుపుకునేటప్పుడు కొంచెం చింతపండు రసము, తర్వాత కొంచెం నిమ్మరసం వేసి పెట్టుకున్నాం అనుకో మంచి ఎర్రగా అవుతుంది. దాన్ని మనం జుట్టుకు పెట్టుకోవచ్చు, లేదంటే చేతికి మంచి ఎండిపోయిన పౌడర్ని ఇప్పుడు మనము బయట గోరింటాకు పౌడర్స్ దొరుకుతాయి కదా, దానికంటే చాలా మంచి హెన్నలాగా వాడుకోవచ్చు, జుట్టుకు పెట్టుకోవచ్చు, ఎట్లంటే అట్లా పెట్టుకోవచ్చు. గబగబా రాసేసాను. ఇప్పుడు నేనైతే అందంగా ఉండడం కోసం పెట్టుకోను, చేతికి మన బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గిపోవడం కోసం అయితే పెట్టుకుంటాను. పండిన తర్వాత అది ఎలా పెట్టినా మంచిగా వస్తుంది. ఇలా మనం పెట్టిన తర్వాత ఏంటంటే ఇలా మంచిగా నీట్గా సెట్ చేసామనుకోండి, అది నీట్గా అఖిల్ మంచిగా పెడతాడు తెలిసి, నేను ఈ చేతి పెట్టుకుని ఈ చేతికి అఖిలే పెడతాడు ఎప్పుడు. మీరు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అయిపోయిందా ఫ్రెండ్స్? ఒకప్పుడైతే నా దగ్గర చెట్టు లేకపోతే అబ్బాయి ఎవరైనా గోరింటాకు ఇస్తే బాగుండు అనుకునేదాన్ని. మనం మిద్దె తోట స్టార్ట్ చేయకంటే ముందే నేను ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఫస్ట్ మొక్కలలో గోరింటాకు మొక్క కూడా తెచ్చుకున్నాను అనమాట. రాసేసేయాలి. గోరింటాకు మొక్క నాకు ఇష్టమైంది, తర్వాత మా హస్బెండ్కి ఇష్టమైనటువంటి అల్లనేరు తీసుకొచ్చా, కానీ అల్లనేరు 2 సంవత్సరాలు కూడా రాలేదు. తర్వాత నాకు సపోటా మొక్క కూడా ఇష్టం, సపోటా తెచ్చుకున్నాము. మా చిన్నోడికి మునగ చెట్టు ఇష్టమని మునగ చెట్టు తెచ్చుకున్నాము అన్నమాట. బాగుంది. పట్టుకుచ్చుల పూలు అంటారు కదా ఫ్రెండ్స్, అది అక్కడికి చాలా ఇష్టం. పట్టుకుచ్చుల పూలు బతుకమ్మకి వేసుకుంటాం కదా. సరే ఇప్పుడు వర్షం పడితే చాలా మస్తు వస్తాయి పట్టుకుచ్చుల పూల నారు. అదేంటో మనం ఎన్ని వాటర్ పోసినా అలా నారు రాదు తెలుసా. ఒక్క వర్షం చినుకు పడిందంటే భూమిలో ఎక్కడ ఏ కోణాల ఉన్నా కానీ ఆ విత్తనం మంచిగా విత్తనం కాస్త మొలకాయి మంచి మహావృక్షంలాగా మారుతుంది. అందుకని నీళ్ళంతా పెట్టేసుకుందాం. నూనె గోరింటాకు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆరిపోతాయి కదా, ఆరిపోయాక మనం ఏంటంటే మంచిగా రెడ్గా రావాలి. తర్వాత పెట్టుకున్నటువంటి కలర్ ఇంకా ఎక్కువ రోజులు పోకుండా ఉండాలి. గోరింటాకు అంటే ఆయిల్ అప్లై చేసి ఒక 5-10 minutes వదిలేయాలి. మనం గోరింటాకు మిక్సీ పట్టుకుంటే చింతపండు నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ ఈ యొక్క కొబ్బరి నూనె రాసుకోవాలి. మీరు ఎంతమందికి ఐడియా ఉంది చెప్పండి కొబ్బరి నూనె? ఒకసారి ట్రై చేయండి.